శ్రీ లక్ష్మీనారసింహస్వామినే నమః. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏకైక మహిమాన్వితమైన స్వయంభూ శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి దేవస్థానం గోటాల, పోలవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. అతి పురాతనమైన ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించినారు. ఇది మనం ఉన్నప్పుడు జరగడం మన పూర్వజన్మ సుకృతం. స్వామి ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యే అదృష్టాన్ని అందుకుందాం. ఆ లక్ష్మీనారసింహస్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. దేవస్యాంగ్రి పదాంబుజాత యుగళ సద్గస్త రక్షాంపర వాత్సల్యాదిక సద్గుణౌ జలనిధిం నిత్య ప్రసన్నానన రాజీవాయత నేత్ర యుగ్మకలిత సంసార సంతారక గోటాలాఖ్య పురేవరే విజయతే లక్ష్మీన్ నృసింహభిధి. ఆలయ చరిత్ర. 200 సంవత్సరాలకు పూర్వం గోటాల గ్రామం ఎన్నో శ్రీ వైష్ణవ కుటుంబాలతో, వేద ఘోషలతో, యజ్ఞయాగాదులతో నైమిసారణ్యంలాగా అలరారుతూ ఉండే అగ్రహారం. కానీ అప్పట్లో ఈ ఊళ్ళో చోర గ్రహ పార్థివ బాధలతో ఎటు చూసిన పేదరికంతో ప్రజలు అల్లాడుతూ ఉండేవారు. ఇదే గ్రామంలో సామవేదం గోవిందాచార్యులు అనే పండితుడు నివసిస్తూ ఉండేవారు. ఆయన అవిరళ జప హోమ తత్పరుడు, వేదాంగ పారంగతుడు, అపర భక్తుడు, నిరాడంబర జీవనం గడిపే పేద వైష్ణవ స్వామి, శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఉపాసకుడు. ఒకరోజు ఆయన స్వప్నంలో నారసింహస్వామి కనిపించి లోకహితం కోరి గోటాల గ్రామ ప్రజలను అనుగ్రహించడానికి తాను ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలుస్తానని, తనకు ఆలయం కట్టించమని చెప్పాడు. అందుకు గోవిందాచార్యులు తాను పేదవాడినని, ఆలయ నిర్మాణం చేపట్టలేనని మన్నించవలసిందిగా కోరాడు. మరుసటి రోజు గోవిందాచార్యులు గోదావరి స్నానార్థం వెళ్ళినప్పుడు నారసింహ శాలిగ్రామం ఆయన చేతిలోకి వచ్చింది. ఆయన నిర్మాణమునకు కావలసిన ద్రవ్యం లేని అసక్తుడనని, తాను ఆలయం కట్టించలేనని చెప్పి స్వామిని కళ్ళకద్దుకుని మరలా గోదావరిలోకే వదిలివేశారు. మళ్ళీ మరుసటి రోజు కూడా నారసింహ శాలిగ్రామం చేతిలోకి వచ్చింది. ఇది దైవేచ్ఛ, తప్పదు అని గ్రహించిన ఆచార్యులు స్వామిని ఇంటికి తెచ్చుకున్నారు. శాలిగ్రామ రూపంలో ఎలా ప్రతిష్ఠించాలని ఆలోచిస్తుండగా స్వామి తాను విగ్రహ రూపంలో గోదావరిలో పలానా చోట ఉన్నానని తెలియజేశారు. ఈ విషయం విన్న గ్రామస్తులు గజయేతగాళ్లను పిలిపించారు. గోదావరిలో స్వామి సూచించిన ప్రాంతంలో వెదకగా లక్ష్మీనారసింహస్వామి ప్రతిమ దొరికింది. మేళ తాళాలతో స్వామిని ఒక పూరి గుడిసెలో వేంచేంపజేశారు. నిత్య పూజలు, నైవేద్యాల కోసం వైష్ణవులందరి ఇండ్లలో ఒక్కొక్క బుట్టను కట్టి, ఇందు ప్రతిదినము ఒక పిడికెడు బియ్యం వేయండి, వారానికి ఒక ఇంట గ్రహించి స్వామికి ఆరాధన, నైవేద్యములు ఏర్పాటు చేస్తానన్నారు గోవిందాచార్యులు. గోవిందాచార్యుల స్థితికి జాలిపడిన స్వామి స్వప్న దర్శనమిచ్చి, గోవిందా, ఆలయ నిర్మాణానికి నీవు కలత చెందవద్దు. నేను సూచించిన ప్రదేశం త్రవ్వితే లంకె బిందెలు దొరుకుతాయి. వాటిని ఆలయ నిర్మాణమునకు వినియోగించమని చెప్పారు. అదే విధంగా మరునాడు స్వామి సూచించిన ప్రదేశమును త్రవ్వగా లంకె బిందెలు దొరికాయి. వాటితో ఆలయ నిర్మాణం గావించారు. నారసింహ శాలిగ్రామాన్ని పీఠంలో వేసి పైన లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమను ప్రతిష్ఠించారు. క్రమంగా గ్రామస్తుల కష్టాలు తీరాయి, సంపద పెరిగింది. దీంతో స్వామి నిత్య కైంకర్యాలకు, దూప దీప నైవేద్యాలకు, కళ్యాణాలకు ఎందరో శ్రీ వైష్ణవులు స్వామిపై ఉన్న అపారమైన భక్తితో వారికున్న పొలాలను స్వామికి రాసిచ్చారు. కొందరు భక్తులు స్వామివారికి నగలు చేయించిచ్చారు. కొందరు ఉత్సవ విగ్రహాలను తయారు చేయించిచ్చారు. ఆనాటి నుండి స్వామికి అంగరంగ వైభవంగా నిత్య పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు పంచరాత్ర ఆగమ ప్రాకారం జరుగుతున్నాయి. ఇలా స్వామికి తమ భక్తి కొద్దీ ఇచ్చిన కుటుంబాల వారందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారు. స్వామికి ఎంత కైంకర్యం జరిగితే గ్రామ ప్రజలు అంత సంతోషంతో సుఖంగా ఉంటారు. ఆలయ పునర్నిర్మాణం. గ్రామం అభివృద్ధి చెందుతూ రావడంతో నేడు స్వామి ఆలయం గోదావరి గట్టు కన్నా కిందకి వెళ్లిపోయింది. ఇలా ఉండడం క్షేమకరం కాదని, స్వామి ఆలయం ఎత్తు పెంచాలని, ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని దైవజ్ఞులు నిర్ణయించారు. గోదావరి తీరంలో మన కోసం వెలిసిన లక్ష్మీనారసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం మనం ఉన్న సమయంలో చేపట్టడం మన అదృష్టం. ఆలయ నిర్మాణంలో పాలు పంచుకునే అదృష్టం అందరికీ దొరకదు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇటువంటి అవకాశం వస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొనడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
శ్రీ లక్ష్మీనారసింహస్వామి అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరడమైనది.